హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ పూల తోట. సో కొత్త ఛానల్ అండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చామంతి నారు అప్డేట్ అయితే ఇచ్చేసినాను కదా, చూస్తున్నారు కదా మీ ముందే ఉన్నాయి. ఎంత బాగా నాటేసుకున్నాయో. ఓన్లీ ఎర్ర మట్టిలో మాత్రమే నాటినాను. మనం అనుకుంటాం కదా ఎరువులన్నీ కలిపి పాటింగ్ మిక్స్ అంతా ముందే చేసుకొని పెట్టుకొని అందులో పెడితేనే బాగా వస్తాయి అని చెప్పేసి అలా ఏం కాదు. ఓన్లీ ఎర్రమట్టిలో పెట్టుకున్నా కూడా ఇలా వస్తాయన్నమాట. నేను ఫస్ట్ టైమే పెట్టింది, సో నాకైతే సక్సెస్ వచ్చింది. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చేసినాయో సాప్లింగ్స్ అయితే. చిగుర్లు కూడా వచ్చేసినాయి. సో సాప్లింగ్స్ వచ్చినాయి, నాటేసుకున్నాము, చిగుర్లు వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనం చేసే నెక్స్ట్ పని ఏంటంటే ఆ వచ్చిన చిగుర్లని కట్ చేయడం అన్నమాట. ఆ చిగుర్లు తెంపేసేయాలి. మన ఇష్టం, అలా చేయితో అయినా తెంపేయచ్చు, లేదంటే సీజర్తో అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే చేయితోనే తెంపేసిన అనమాట. అలా తెంపడం వల్ల మనకి అక్కడ నుంచి కొత్త కొత్త బ్రాంచెస్ అనేవి వస్తాయన్నమాట. మనం అలానే తెంపకుండా వదిలేస్తే ఒకటే కొమ్మలాగా పొడుగ్గా అయితే పెరిగిపోతుంది. అందుకని చిగుర్లు వచ్చిన వెంటనే మనము వాటినైతే తెంపేసేయాలన్నమాట. తెంపేసి ఇంకా పక్క నుంచి కొత్త కొత్త బ్రాంచెస్ వచ్చేసి మొక్క అయితే చాలా గుబురుగా పెరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఇట్లా ప్రతి మొక్కకి కూడా చిగుర్లు అన్నవి తీసేయాలి. తీసేసినాక ఇంకా నేను ఏంటి అంటే చిన్న చిన్న వాటిల్లో ఎందులో పడితే అందులో పెట్టేసినాను కదా. నాకు ఎక్కడ ఖాళీ ప్లేస్ దొరికితే అందులో ఒక కవర్లో చిన్న చిన్న డబ్బాలలో అయితే నేను సాప్లింగ్స్ పెట్టినా కాబట్టి ఇప్పుడు వాటి గ్రోత్ వస్తున్నాయి అవి కాబట్టి వాటికి కొంచెం పెద్ద కుండీలు అవసరం కాబట్టి నేను వాటిని కొన్నిటిని రీపాట్ కూడా చేసుకుంటాను ఇప్పుడు. సో ఫస్ట్ అయితే అన్నిటికీ చిగుర్లు అయితే తీసేస్తున్నాను అన్నమాట. ఇలా తీస్తే ఇంకా నాకు మళ్ళీ కొత్త చిగుర్లు అవన్నీ వస్తాయి. అంటే చాలామందికి భయం ఉంటుంది కదా, అట్లా తెంపేస్తే మళ్ళీ చిగుర్లు వస్తాయో రాదో అని చెప్పేసి. అట్లా ఏమి ఉండదు, కంపల్సరీ కొత్త చిగుర్లు అయితే వస్తాయి. నేను కూడా ముందు అలానే భయపడేదాన్ని, తెంపేస్తే మళ్ళీ మొక్క పెరుగుతుందో పెరగదో, అక్కడికే ఆగిపోతుందేమో అని. అలా ఏమి ఉండదు, కంపల్సరీ కొత్త చిగుర్లు అనేవి వస్తాయన్నమాట. చెట్టు అనేది బుషీగా మంచిగా రెడీ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇట్లా చిన్న చిన్న డబ్బాలలో అయితే, కూల్ డ్రింక్ డబ్బాలలో, వాటర్ బాటిల్స్లలో అట్లా అయితే పెట్టినాను. ఇంకా అవి గ్రోత్ అవుతున్న కొద్దీ ఇంకా వాటికి కొంచెం పెద్ద పాట్స్ అవసరం కాబట్టి వాటిని అయితే ఇప్పుడు షిఫ్ట్ చేసుకుంటాను, వేరే దాంట్లో అయితే షిఫ్ట్ చేస్తాను. ఇట్లా ప్రతి సాప్లింగ్కి కూడా వచ్చిన చిగుర్లన్నీ కూడా తెంపేసేయాలన్నమాట. ఇప్పుడు నాకేంటి అంటే నేను అన్ని కలర్స్ మిక్స్ చేసేసి పెట్టేసినాను. కంపల్సరీ ఒక పాట్లో ఒకటే కలర్ వస్తుందని లేదనమాట. అన్ని కలర్స్ మిక్స్ అయిపోయేలాగానే పెట్టేసుకున్నాను. ఏంటి అంటే సాప్లింగ్స్ వచ్చిన వెంబడే మనము నాటేసుకోవాలన్నమాట. వెంబడే అంటే ఒక 1 అవర్ 2 అవర్స్ అట్లా ఉన్నా పర్లేదు. సో నాటేసుకోవాలి. అవి ఆరిపోయేదాకా మనం పెట్టేస్తే చాలా డల్ అయిపోతాయి అన్నమాట. సో అట్లా కొంతమంది ఫెయిల్ అయి ఉండొచ్చు నాకు తెలిసి అనుకుంటున్నాను. సో వచ్చిన 1 అవర్కి 2 అవర్స్కి అట్లా తొందరగా నాటేసుకుంటే మనం పాటింగ్ మిక్సే చేసుకోవాలి, అందులోనే పెట్టాలి అనే ఆలోచన లేకుండా ఓన్లీ ఎర్రమట్టిలో కూడా పెట్టుకుంటే మీ ముందే ఉంది రిజల్ట్. ఇట్లా మంచిగా కూడా వస్తాయన్నమాట. అవి ఎర్రమట్టిలో మంచిగా గ్రోత్ అనేది వచ్చిన తర్వాత మనం ఇట్లా మళ్ళీ షిఫ్ట్ చేసుకోవచ్చు పెద్ద పాట్లోకి అనేది. చూస్తున్నారు కదా, నేనైతే వాటర్ బాటిల్లో పెట్టినాను. వాటర్ బాటిల్లో కట్ చేసి పెట్టిన అనమాట. చూడండి, సాప్లింగ్ అయితే తీసినాను. అందులో 2 సాప్లింగ్స్ పెట్టినాను, చాలా బాగా పెరిగినాయి. అందులో కూడా ఎర్రమట్టే ఉంది. ఎంత పొడుగ్గా పెరిగినాయో చూడండి. ఇప్పుడు మీ ముందే నేను వాటి చిగుర్లు కూడా తెంపేసినాను. సో అట్లా మనం భయపడకుండా
ఎర్రమట్టిలో అయితే నాటేసుకోవాలన్నమాట. ఇంకా సన్నగా వర్షం పడతది గదా! సన్న జల్లులాగా వర్షం పడతది గదా! ఆ సన్నటి జల్లు వర్షంలో అయితే పెట్టండి. మొక్కలు బాగా పెరుగుతాయి. చాలా ఫ్రెష్‌గా ఇట్లా హెల్తీగా గూడా అవుతాయన్నమాట. మరి ఎక్కువ వర్షం పడేటప్పుడు పెట్టొద్దు. ఎందుకంటే చామంతి పూలు ఆహ్, చామంతి ఆకులుంటాయి గదా! వాటికి ఎక్కువ వాటర్ పడితే ఫంగస్ వచ్చి మళ్ళీ మొక్క చనిపోయే ఛాన్సెస్ ఉంటది. మరి ఎక్కువ వాటర్ వర్షం పెట్టమన్నారు గదా అని మరీ ఎక్కువ వర్షం అంటే సన్నజల్లు అయినా గూడా చాలా సేపు పెట్టొద్దనమాట. ఒక 2, 3 అవర్స్ అట్లా వర్షం పడినంక తీసి మళ్ళీ మనం పక్కన పెట్టేసుకోవాలి. ఆకుల పైన వాటర్ అట్లానే ఉండిపోయి ఆకులన్నీ పాడైపోతాయన్నమాట. చామంతి చెట్టుకు ఎక్కువ వాటర్ అనేది ఇష్టం ఉండదు. ఇదైతే మనం కంపల్సరీ మైండ్‌లో పెట్టుకోవాలన్నమాట. సో, అట్లా వీటిని జాగ్రత్తగా కేరింగ్ తీసుకొని మనం పెంచుతుంటేనే మనము సక్సెస్ అయితాము. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను చెట్లు తెచ్చుకొని పెంచిననమాట. చూసినాను. ఎక్కువ వాటర్ పోస్తే వాటికి నచ్చదు. ఒకసారి నాకు వాటర్ ఎక్కువైపోయే కొ కొన్ని చెట్లయితే చనిపోయినాయన్నమాట. సో, ఎక్కువ వాటర్ అయితే చామంతి చెట్లకు నచ్చదనమాట. చూసుకొని పొయ్యాలి. మట్టి ఎలా ఉంది? తడిగా ఉందా? పొడిగా ఉందా? అని జెప్పేసి మనం ఒకసారి చెక్ చేసుకొని వాటికి వాటర్ అవసరమైనప్పుడు మాత్రమే పోయాలి. సో, అలా చెక్ చేసుకుంటూ కేరింగ్ తీసుకుంటూ ఉంటే ఇంకా మనం సక్సెస్ అయినట్టే అన్నమాట. సో, ఇంకా ఇలా పెట్టుకుంటే ఇప్పుడు చిగుర్లయితే తీసేసినాను. చిగుర్లు తీసినాను. ఇంకా చిన్న చిన్న డబ్బాలా ఉన్నాయి. రీపాట్ కూడా చేసుకుంటున్నాను గదా! రీపాట్ చేసుకున్నాక ఇంకా మనము వాటికి పెద్దగా అవుతున్నాయి కాబట్టి మనం కూడా వాటికి బలాన్ని ఇవ్వాలి కదా! బలం ఇయ్యడం కోసమైతే నేను వాటికి ఇప్పుడు ఎరువులైతే ఇస్తానన్నమాట. నేనేంటి అంటే అన్నీ మిక్స్ చేసి ఒకటే దగ్గర ఒకటే డబ్బాలో మిక్స్ చేసుకొని పెట్టుకుంటానన్నమాట. బోన్ మీల్ గానీ ఇంకా నీమ్ కేక్ పౌడరు, వర్మీ కంపోస్టు ఇవన్నీ గూడా ఒకటే దగ్గర కలిపి పెట్టేసుకుంటా అనమాట. అండ్ ఎప్సమ్ సాల్ట్ మాత్రం నేను పైనుంచి ఇస్తాననమాట. అందులోనే కలిపెయ్యను. చూస్తున్నారు గదా! అన్నీ ఆల్ మిక్స్ చేసినది ఎరువైతే ఏస్తున్నాను. పక్కకి సైడ్‌కి వేస్తున్నాను. వేసిన తర్వాత నేను ఎప్సమ్ సాల్ట్ వచ్చేసి పైనుంచి వేస్తా అనమాట. సపరేట్‌గా ఏస్తా. ఇందులో అయితే కలపను. ఎందుకంటే మనం రీపాట్ చేస్తున్నాం కాబట్టి చిన్న డబ్బాల నుంచి పెద్ద దాంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం అవి సాప్లింగ్స్ షాక్ అట్లా గురి కాకుండా అని చెప్పేసి పైనుంచి నేనైతే ఎప్సమ్ సాల్ట్ ఏస్తాను. ఈ ఇందులోనే మొత్తం మిక్స్ చేసి అయితే వెయ్యననమాట. పైనుంచి వేసి ఫస్ట్ ఎరువులేస్తాను. ఇవన్నీ వేసిన తర్వాత కలిపి పెట్టుకున్న మిక్సర్ అంతా వేసిన తర్వాత నెక్స్ట్ ఎప్సమ్ సాల్ట్ వేసిన తర్వాత అప్పుడైతే వాటరింగ్ చేస్తానన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత కూడా కంపల్సరీ వాటరింగ్ చేయాలా అంటే చెయ్యాలి. కానీ అది కూడా ఎప్పుడు అనంటే మట్టి పొడిగా ఉన్నప్పుడు మాత్రమే. వర్షం జల్లుబడి లేకపోతే వర్షాలు పడి కొంచెం మట్టి తడి తడిగా ఉంటే అస్సలు వాటర్ వేయకూడదు. అసలే చామంతి చెట్లకు వాటర్ నచ్చదు. సో, ఇదండి ఈరోజు చామంతి సాప్లింగ్స్‌ది వీడియో అనమాట. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డు సపోర్ట్ కొత్త ఛానల్. మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ గార్డెనింగ్.